అయ్యో కుక్క, అర్జున, పాల్గొన, పార్థ, కిరీటి, దీనిని కాపాడు. ఇదిగో పట్టుకో. ఇది మీదే? కాస్త జాగ్రత్తగా ఉండదా? నేను ఎప్పుడు ఇక్కడే ఉండలేను కదా. వాట్ ఏ పీస్. సార్, నన్ను ఇక్కడ చూసిన విషయం ఎవరితోనూ చెప్పకండి. మీరిక్కడ నన్ను చూసినట్టు ఎవరితోనూ చెప్పకండి సార్. నన్ను ఇక్కడ చూసినట్టు ఎవరితోనూ చెప్పకండి. నన్ను కూడా ఇక్కడ చూసినట్టు ఎవరితోనూ చెప్పకండి. అది కాదు, మనిద్దరం కలుసుకోలేదు. మనిద్దరం కలుసుకున్నాం కదా. మనిద్దరం ఇక్కడ కలుసుకోలేదు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు కలుసుకున్నాం కదా. ఓసారి ఇలా రా. ఎక్కడికి? నేను ఎవరు చూడకుండా పారిపోతున్నాను. అయితే ఓ పంచే, ఇది కూడా నీ దగ్గర ఉంచు. ఏంటిది? ఇదేమి లేదు, నేను ఇచ్చే చిన్న గిఫ్ట్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయ్యో వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. అయ్యో సార్, ఆయన్ని. ఇవిగా నగలు. ఓ, ఈ దొంగ ఈ నగలు తీసుకుని పారిపోవాలని చూశాడు. నా బుజ్జి కుక్క చూసింది, వదిలిపెడుతుందా? వీడిని దూకి సార్, ఏ కారణం లేకుండా ఇంకేం చెప్పదు. వీడిని తీసుకెళ్తాను, వీడిని తీసుకెళ్తాను. ఎవరు ఏం చెప్పదు, వీడిని తీసుకెళ్తాను. స్టేషన్ అప్పుడు చెప్తాను నీ సంగతి. పదరా. నోరు మూసుకుని అది వేదిక. నగలు మీ మావయ్య దగ్గర దొరికాయి. నేను ఎంతగానో రిక్వెస్ట్ చేసి చూశాను, బట్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. మై గాడ్, మా మావయ్య ఆ బిజినెస్ లో నష్టం వచ్చిన తర్వాత పాపం అయినా, కానీ మా మావయ్య వెంటనే విడిపించుకుని రావాలి. నేను జామీన్ ఇస్తాను. అయ్యో, అదంతా అవసరం లేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను. స్టేషన్ లో ఒక చిన్న ఫార్మాలిటీ అంతే. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే తీసుకొస్తాను. ఓకేనా? వస్తాను. అప్పుడు ఫ్యామిలీలో దొంగలుండాలన్న విషయం ముందే మాతో చెప్పుండాల్సింది. చూడు, మా కుటుంబం సోషల్ స్టేటస్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పాపులేషన్ ఎక్స్ప్లోషన్, వీటి గురించి ఆలోచించావా? అవునవును, కరెక్ట్. ఇంట్లో ఎవరూ లేరా? నమస్కారం. మేము చాలా దూరం నుంచి వచ్చాం. ఈ పేపరు ప్రకటన చూసి వచ్చాం. మా అబ్బాయి కూడా 3 ఏళ్లప్పుడు తప్పిపోయాడు. ఒకవేళ తానే ఇతన్ని వెనక వైపు నుంచి లోపలికి తీసుకోవాలండి, త్వరగా.
ఒక సందేహం తీర్చుకోవాలని వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి బంధువులందరినీ కలిసి వివరాలు తెలుసుకున్నప్పుడు మేము అనుకున్నవాడు కాదని అర్థమైంది. క్షమించండి. బాధపడకు. మన బిడ్డ ఇతనిలాగే పెద్దవాడై ఎక్కడో బతికే ఉంటాడు అని అనుకుని తృప్తి పడదాం. పద. వేదిక, నేను వేది భాయ్, ఒకవేళ అపోలో గోల్డ్ వేదిక, నేను ఐఎమ్ రియలీ సారీ. వేది, నేనేది కావాలని చేయలేదు. అయ్యో, నువ్వు అలా అనుకోకు. మోసం చేయాలనే ఆలోచన కల్లో కూడా నాకు లేదు. మీ నాన్నగారిని కన్విన్స్ చేయడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు. కాదు, నాకే ఎవరూ లేరు. నేను ఒక అనాథనని చెప్పడానికి నాకు ధైర్యం చాలేదు. అంతేగాని నాకు వేరే ఉద్దేశం లేదు. నేను వేదిక, ఈ టీ ఏదో చెప్పాలనుకున్నాను, వద్దులే. ఏదో అడగాలనుకున్నాను, వద్దు. వస్తాను. వెళ్ళొద్దని చెప్పొచ్చు కదా. నాకంటూ ఎవ్వరూ లేరని ఎన్నోసార్లు చెప్పానుగా. పని మనిషిగా నేను ఉండమనొచ్చుగా. అయినా ఎందుకు ఉండమంటారు? నేనెవరిని? మొత్తుని, మట్టి బుర్రని. ఎప్పుడు అయోమయమే. అనవసరంగా దేన్నో కోరుకున్నాను. నా కోసం ఇంత పెద్ద నాటకం ఆడాల్సిన అవసరమే వచ్చింది రోషన్. నాతో నిజం చెప్పేసి ఉండొచ్చుగా. నేను ప్రేమించింది మీ కుటుంబానో ఇంటినో కాదో, కేవలం నిన్ను. అది నువ్వు అర్థం చేసుకోలేదా? వస్తావా నాతో? ఇంట్లో ఎవరు లేరా? రా 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 రా. ఏంటి? ఎవరు? నువ్వెవరు? అడ్వకేట్. వెళ్ళా సుబ్బారావు గారిని పిలు. సుబ్బారావా? ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరే. ఉండరు ఉండరు, మారు పేరుతో ఉండుంటాడు. ముందాండి పిలు. మీలో సుబ్బారావు ఎవరు? నేనే. బయట ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు. ఈ ఏళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ జానీ,
ఆ సుబ్బారావు రా. ఏమిటి పని? నిన్న నేను చూసిన కొత్త సినిమాలో సూపర్ యాసం ఉంది. తప్పించుకు తిరగడంలో నిన్ను మించిన లేడరా. రా ముందు. 5 నెలల నుంచి వడ్డీ కూడా ఇవ్వకుండా మారు పేరుతో ఇంట్లో ఉంటే నేను నిన్ను కనిపెట్టలేను అనుకున్నావా? అయ్యో దేవుడా, డబ్బులు ఇవ్వ. పోయిన వారం అడిగితే ఈ వారం రమ్మన్నావు, ఈ వారం అడిగితే వచ్చే వారం అంటావు. ఎప్పుడు రా నువ్వు నాకు అసలు వడ్డీ ఇచ్చేది? ఆయన వదలండి. ఏం కావాలి మీకు? ఏం కావాలా? ఏం కావాలన్నా ఇస్తావా? నాకు ముద్దు కావాలి, ఇస్తావా? ముందు నువ్వు నోర్మయ్యా. నువ్వు కూడా వచ్చి సంతకం ఎడితేనే కదా నేను ఇడికి డబ్బు ఇచ్చాను. ఏంటి ఇప్పుడు సపోర్ట్కొచ్చా కొట్టానంటే తప్పుకరా. రే సుబ్బు, 48 గంటలు నీకు టైం ఇస్తున్నాను. ఆలోగా నువ్వు అసలు వడ్డీ నాకు ఇయ్యకపోతే ఈ ఇంట్లో నేను ప్రతి చోట ఇటాగే తిరుగుతూ పోసేస్తాను. ఐఎమ్ సారీ పాప. నీలా అందంగా ముద్దుగా ఉన్న అమ్మాయి ఈ ఇంట్లో కనుక ఉంటే నాలాంటోడికి కరెక్ట్ గా డబ్బు వచ్చేస్తుంది. ఏడ్రా సూపరావు, ఎంతటితో వదిలేశాను అనుకోకు. చూడు, 48 గంటలు 48 అవర్స్. ఓకే డార్లింగ్, వస్తానా? రారా. బాయ్స్, అయ్యో ఏమిటిది? మీరంతా ఎవరు? ఏం చేస్తున్నారు? అయ్యో ఏమండి, ఇది చూసారా? అయ్యో ఏంట్రా ఇది? ఎవరా మీరు? ఏం సాధారణంగా ఇటువంటి సిచ్యువేషన్స్ లో నాకు చాలా లెంగ్తీ డైలాగ్స్ చెప్పడం అలవాటు. కానీ నాకిప్పుడు అంత టైం లేదు. నీ మొహం చూస్తేనే తెలుస్తోంది తన్నులు తినడానికి ఈ భూమి మీద పుట్టావని. కొద్ది రోజులుగా ఎవరిని కొట్టగా చేతులు చిమచిమలు ఆడుతున్నాయి. అనవసరంగా వచ్చి రెచ్చగొట్టావు కదరా. ఈ దెబ్బలకి బాగా బుద్ధొచ్చి ఉంటుంది. అవును, ఇంకెవరితో గొడవ పడ్డావు. అదే నీకు ఈ ఊళ్ళో వాళ్ళకి మంచిది. ఇదిగో ఇతనికి ఇవ్వాల్సిన అసలు వడ్డీ. పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి. తెల్లతోలున్న ఆడది నీ ఇంట్లోనూ ఉంది. జాగ్రత్తగా ఉండమను. నా అల్లుడు ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళగాని నేను ఫోన్ చేసి నీకు రమ్మని చెబుతాను. నువ్వు వెంటనే వచ్చి అక్కడున్న ఆ పిల్ల జుట్టు ఇలా పట్టుకుని ఈ డైలాగ్ చెప్పాలి. రే వాసుదేవా, రారా ఇటు. తర్వాత పిల్లతో, నీలాంటి అందమైన తెల్లని అమ్మాయిల కుటుంబంలో ఉంటేనే నాలాంటి వడ్డీ వ్యాపారస్తులకు డబ్బు కరెక్ట్ గా వస్తుంది. అప్పుడు నేను వచ్చి అసలు వడ్డీ పలానా టైంలోగా ఇస్తానని చెబుతాను. అది విని నువ్వు కండలు చూపించి తిరిగి వెళ్ళిపోవాలి. రోషన్ అంటే నా అల్లుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయిన తర్వాత మీరు ఆవేశంగా ఇంట్లోకి వచ్చి వేదిక జుట్టును బలంగా పట్టుకుని మీ పెర్ఫార్మెన్స్ చూపించాలి. కాసేపటి తర్వాత నా అల్లుడు అసలు వడ్డీతో సహా నీ దగ్గరకు వచ్చి 2-3 దెబ్బలు కొట్టి ఆ డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు మన ఇద్దరం పనిచేసుకుందాం. 50-50. కానీ జుట్టు పట్టుకోవాల్సిన అమ్మాయి ఎవరో నాకు తెలియదు కదా. అది సరైన టైంలో నేను ఫోన్ చేసి నీకు చెబుతాను కదరా. నిన్నెవరికన్నారా బాబు? అమ్మా. హలో. ఏ రాముడు, త్వరగా రారా. హాల్లో ముందున్న సోఫాలో నేను చెప్పిన పిల్ల పుస్తకం చదువుతూ కూర్చుంది. వెంటనే రావాలి. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో జబ్బార్, నేను వేదిక డ్రాయింగ్ రూమ్ లో సోఫాలో కూర్చుంది. నువ్వు త్వరగా వచ్చేయ్. ఓకే. వేదిక, మీ నాన్న లైన్ లో ఉన్నారు. హలో. డాడీ. ప్రియమైన అక్కయ్య, నాకు 48 సంవత్సరాలు, 3 పిల్లలున్నారు. సరే, నాకిప్పుడు ఇంకొకరంటే ఇష్టంగా. ఏంటి? అయ్యో,
అయ్యో దేవుడా, ఇదిలాగే కొనసాగితే ఏం జరుగుతుందోనని నాకు. నేను చదవనండి. నీలాంటి అందమైన ఆడవాళ్ళు ఇంట్లో ఉంటేనే నాలాంటి వడ్డీ వ్యాపారస్తులకి కరెక్ట్ గా డబ్బు వస్తుంది. అరవకుండా కోఆపరేట్ చేయి. నువ్వెవడరా నా భార్య జుట్టు పట్టుకున్నావు? రౌడీజం చేస్తున్నావా? అతన్ని కొట్టద్దు, నేనే రమ్మన్నా అతన్ని. నువ్వు రమ్మన్నావా? అంతా చెడగొట్టే కదరా. ఆగరా, వస్తున్నా. ఎక్కడ ఎక్కడ దొరికింది? వాసుదేవనాడు బయటికి రారా. ఏం చేస్తాను? దుర్మార్గుడా, వదలరా, తన భార్యరా. టైంకి రావడం తెలియదట్రా మొద్దు వెధవా. మీరు డబ్బిస్తానని చెప్పడం వల్లే కదా నేను ఈవిడ జుట్టు పట్టుకున్నాను. ఇప్పుడు మీరు నన్నే తిడతారేంటి? ఓ అంటే నా జుట్టు పట్టుకోమని వీళ్ళు పంపించారా? ఎందుకు చేశారు? ఎందుకు అలా చేశారు? చెప్పండి. ఏంటి, ఏం జరిగింది? వీడెవడో నా జుట్టు పట్టుకున్నాడు. ఓహో, ఎవరా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మనం పొరపాటు చేసినట్టున్నాం. బహుశా ఈవిడ అయి ఉంటుంది. ఓకే, బయటికి రావా. ఇటువంటి అందమైన ఆడవాళ్ళు ఇంట్లో ఉండబట్టి అతన్ని నేనే అన్నాను. పొడిచేస్తాను, జాగ్రత్త. పోరా ఇక్కడి నుంచి, పోరా. అయ్యో, అల్లుడు, ఈ చిన్న మావయ్యని వీళ్ళు కొట్టారు. మీ అత్తయ్య జుట్టు పట్టుకుని వీడు లాగాడు. ఈ తప్పును క్షమించి వీళ్ళ అసలు వడ్డీ ఇచ్చేసి వీళ్ళని పంపించేయి. బాబు బాబు, నన్ను కొట్టారు. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. బాబు రోషను, ఎందుకు అలా భయపడటం? మీ మామయ్యని తీసుకున్న అప్పు తీర్చలేదని కొట్టి బాగా అవమానించారు. నువ్వే నన్ను రక్షించాలి. వీళ్ళకి డబ్బులు ఇచ్చేయి, లేదంటే వీళ్ళు కూడా పూల తొట్టిలో పాసుకు వెళ్తారట. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఎప్పుడు ఇవ్వాలి? ఈరోజు. ఇదే చివరి వాయిదానా? ఇక నుంచి డబ్బు ఇవ్వలేదంటే ఇలా వెంటపడి కొట్టడం అది వద్దు, చంపేసేయండి. ఇక మీ ఇద్దరి సమస్య ఏంటో కొంచెం చెప్తారా? అలా కోపంగా మాట్లాడి బెదిరించకండి. మాకు కొన్ని అప్పులు బాధ్యతలు ఉన్నాయి. మీరు సుబ్బారావుకు మాత్రమే సెటిల్ చేస్తే ఎలా? అలాగే మాకు సెటిల్ చేయాలి. మరి అవును, ఎవడో వచ్చి పాస్కెళ్ళి ఆ వేదిక జుట్టు పట్టుకోగానే అంతా సెటిల్ చేశారు. అది ఒక నాటకం కాదని ఎలా చెప్పగలరా మీరు? అలా మాట్లాడకుండా వెళ్తే ఎలా? నిర్ణయం చెప్పండి. మేము వెళ్ళిపోతే మీ ప్లాన్ అంతా పేకమేళలాగా కూలిపోతుంది. అందుకని ఇకేముందని వేదికకంతా తెలిసిపోయింది. ఇక నాటకం ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఉండాలనుకునే వాళ్ళు మర్యాదగా ఇక్కడ ఉండొచ్చు. అలా కాదు, ఇలాంటి పనులు చేయడమే మాకు అలవాటు అనుకుంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సరే, పోదాం పదండి. మూతి వేగుతుంది, ఫలితం దక్కలేదు.
ఇవాళ తేల్చు. ఏం జరిగింది? ఆగండి ఆగండి, మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? మేమంతా మా ఇళ్లకు వెళ్ళిపోతున్నాం. ఎవరికి భారంగా మేము ఉండదలుచుకోలేదు. రోషన్ బాబు చెప్పినట్టు ఇంకెందుకీ నాటకం? వేదికకి నిజం తెలిసిపోయింది కదా, మేము వెళ్తున్నాం. బాయ్. అయ్యో, ఇప్పుడే మీతో అవసరం ఉంది. ఇక నుంచి అసలైన నాటకం. ఇంకా ఇక్కడే ఉంటే మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది. మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఒక్క నిమిషం. బాయ్, వాళ్ళంతా వెళ్తున్నారు. మీరే ఏదో ఉడిచి పాపండి. దామోదర్ గారికి తెలిస్తే చాలా కష్టం. ఏం జరిగినా పర్వాలేదు. రోషన్, ఇంతకీ ఏమిటంటే ప్రాబ్లం? అంతా వెళ్ళిపోతున్నారు. అందరం ఒక కుటుంబంలో కలిసిపోయాం కదా. నూనెలో నీళ్లు కలిపితే ఒకటి కావుగా, ఏమంటారు? నీకోసం కాదు, పాపం అమ్మాయి అడిగినందుకు కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉంటాం. కాకపోతే నువ్వు అర్థం చేసుకుని మా అవసరాలు తీర్చాలి. పదండి, లోపలికి వెళ్దాం. అల్లుడికి అవసరం ఉన్నప్పుడు మనం మాత్రం ఎలా వెళ్తాం? అల్లుడు కదా పాపం. నాకెవరి మీద సానుభూతి లేదు. చెప్పాను కదా, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. అహంకారి. అనాథగా ఉన్నప్పుడు ఇలా ఉన్నాడే, అమ్మా నాన్న ఉంటే ఇంకా ఎలా ఉండేవాడు? ఏమిటిది? వదిలో. వెళ్ళరా, వెళ్ళరా, అందరూ వెళ్ళండి. గెట్ అవుట్. నువ్వుండబట్టి వీడు తప్పించుకున్నాడు, లేదంటే వీడిని చంపి నేను జైలుకి వెళ్ళేవాడిని. ఏమిటి రోషన్, ఏమిటిది? ఇది మన అవసరం కదా, అది నువ్వు కొంచెం అర్థం చేసుకో. వీళ్ళెవరూ మనకొద్దు. బంధువులంటూ మనకి మనమే చెప్పుకొని నమ్ముకోవడం వల్ల ఏంటి లాభం? డబ్బు కోసం వచ్చిన వాళ్ళు. అలాగే ఉంటుంది వీళ్ళ నిజాయితీ. బాబు, మేము ఇక మీరు మాత్రం ఇక్కడ ఎందుకు? వెళ్ళిపోండి. వెళ్ళమంటుండే. అయ్యో, పదండి. నైస్ ప్లేస్. నమస్కారం గురు. ఏంటి అలా చూస్తున్నారు? ప్రస్తుతం నా మొహంలో ఎటువంటి భావం కనిపించే అవకాశం లేదు. అనుకోకుండా మిమ్మల్ని చూసిన ఆనందం. చాలా ప్రశాంతమైన చోటు. వెరీ పీస్ఫుల్ ఇండీడ్. ఇరాక్ యుద్ధభూమి లాగా. వేదిక, రోషన్ ఎక్కడున్నారు? పిలుస్తాను. రోషన్ బాబు, వేదికని తీసుకుని త్వరగా బయటికి రారా. వస్తారు. నా తల గిర్రం తిరుగుతోంది. ఎవరిది? You look great and sweet. నేను మలేషియాలో చూసిన వాడివేనా నువ్వు? లేదు, నేను మారాను. నేను కూడా. మీ అమ్మ నాన్నల ఫోటోనే కదా? ఇదా? ఓకే. టెన్షన్ పడకు. అమ్మ నాన్నల విషయం నిన్న వేదిక ఫోన్లో చెప్పింది. ముందు కోపం వచ్చింది, తర్వాత ఆలోచించాను. ఇందులో ఎవరు తప్పు లేదు కదా. అంతే కదా. ఇట్స్ ఫేట్. ఎక్కడ మీ బంధువులంతా? వాళ్ళని కలుద్దాం. వాళ్ళు ఇక్కడ లేరు. లేరా? ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు స్నానానికి వెళ్ళారు. ఏమిటి, అందరూ కలిసా? ఇన్ వన్ బాత్రూమ్? కాదు, సామూహిక స్నానం. బాత్రూమ్ లో మాత్రం కాదు, వాళ్ళ పూర్వీకులు తవ్వించిన కోనేట్లో కుటుంబం అంతా కలిసి స్నానం చేస్తామని మొక్కు. అందరూ అక్కడే కలిసి చస్తామని కూడా చెప్పారు. కాదు, అందరూ స్నానం చేసి వెంటనే వస్తామని చెప్పారు. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఓకే. వేదిక, గోపి ఎక్కడా? డాడీ, అది నేను మీరు వచ్చిన తర్వాత చెప్దాంలే అనుకున్నాను. ఏంటి? మావయ్య ఇప్పుడు అస్సలు నార్మల్గా లేడు. అయ్యో బావా, నువ్వే నన్ను కాపాడాలి. వీళ్ళు నన్ను చంపేస్తారు. నాకు పిచ్చేం లేదు. నేను నార్మల్ గానే ఉన్నాను. పద మన పద. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బావా. గోపి, గోపి, భయపడకు. నేను ఇక్కడే ఉంటానుగా. రెస్ట్ తీసుకో.
ధైర్యంగా ఉండు. నేను నీకు కొన్ని రహస్యాలు చెప్పాలి. తప్పకుండా వింటానుగా. నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే వేదిక, గోపి స్టేజ్ చాలా క్రిటికల్గా ఉంది. మనం డాక్టర్కి చూపిద్దాం. వాడిని ఎక్కువగా బయటికి వెళ్ళనివద్దు. ఏవయ్యా, బంధువులందరినీ ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అసలు విషయం ఏంటో ఆయనకి చెప్పేస్తే పోతుంది కదా. మీరు నన్ను సోలాలతో పొడిచారు. ఆ పెద్ద మనిషి అలా కాదు, తల నరికేసి మర్యాదగా సారీ చెప్తాడు. తల లేకుండా నలుగురిలో ఎలా తిరగమంటారు చెప్పండి? అయ్యో, ఇప్పుడు మరి బంధువులు అదంతా ఈ గురువు ఆర్గనైజ్ చేస్తాడు. రండి. నమస్కారం. ఏంటయ్యా ఎంత ఆలస్యం చేశారు? నేను భయపడిపోయాను. సారీ కొంచెం లేట్ అయింది. రాత్రి డబుల్ షో వేశాం. ఆ ప్రొద్దుటూరులో సెకండ్ షో పూర్తయ్యేటప్పటికి పొద్దు పొడిచింది. మీరేం భయపడకండి, ఫుల్ స్క్రిప్ట్. ఈ ఆర్టిస్టులందరూ ఆర్టీసీ బస్సులో వచ్చేటప్పుడే బట్టి పట్టేశారు. ఎప్పుడు చెప్పాలో నేను చెప్తాను, అప్పుడు చెప్తా చాలు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. గురు, నమస్కారం. నమస్కారం. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మీ కొత్త బంధువులు. ఇదంతా అస్సలు వర్కౌట్ అవ్వదు. వీళ్ళని చూడగానే తెలిసిపోతుంది ఏదో వీధి నాటకాల కంపెనీ నుంచి వచ్చా. రోషన్, వీళ్ళేనా మీ బంధువులు? కాదు. అవును అవును, వీళ్ళే ప్రస్తుతానికి మా బంధువులు. వాళ్ళే పరిచయం చేసుకుంటారు. హలో, ఐఎమ్ గబ్బర్ సింగ్, ఐపీఎస్. ఓకే. నేరస్తులను తేల్తే నిర్దాక్షిణ్యంగా శిక్షించే హైకోర్టు చీఫ్ జడ్జ్ పార్వతి. ఓ గుడ్. ఐఎమ్ మేజర్ చంద్రకాంత్. అయ్యో, మరో పేరే దొరకలేదా వీడికి? ఐఎమ్ జొన్నగడ్డ ప్రసాద్. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని. నేను డాక్టర్ శంకర్ దాదా ఎంబీబీఎస్. అవును. బాబు. అంకుల్, నేను బాబు రోషనా. మేము వచ్చేసామురా. What a family, what a family, what a family. ఎందుకు వాళ్ళెవరు? అది వీళ్ళంతా నా ఫ్యామిలీ. అంటే వీళ్ళు మా నాన్న వైఫ్ ఫ్యామిలీ, వీళ్ళు మా అమ్మ వైఫ్ ఫ్యామిలీ. ఇలా అంతా కలిసి ఉంటేనే కదా ఫ్యామిలీ వృద్ధి చెందుతుంది. ఇక్కడ మీ అందరికీ రోజుకి 1000 రూపాయలు జీతం ఇస్తారు. ఆగండి ఆగండి. గురు, కమ్. ఏమిటి ఇక్కడ డిస్కషన్? ఈ కుటుంబానికి భారం కాకుండా ఉండాలని కదా. ఏంటి అది? మేము వార్షిక బడ్జెట్ గురించి చర్చిస్తున్నాం అంతే. ఓ, యు మీన్ యాన్యువల్ బడ్జెట్. ఈ రోజుల్లో ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబం, ఈ ఐకమత్యం చూడగలుగుతానని నేను ఊహించనే లేదు. ఎనీవే, నాదో కోరిక. ఇంకా పెద్ద కుటుంబం మా వల్ల కాదు. ఏయ్, మరేం లేదు గురు, వీళ్ళ కుటుంబం కథ నేను వినాలి. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ ముందు ఎందుకు, వద్దులేండి. గురు, వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ నాకు తెలియాలి. తెలిస్తే నాకు సంతోషంగా ఉంటుంది. చెప్పండి సార్, వింటాను. కమాన్. అది కథ డెవలప్ చేయడానికి కొంచెం టైం కావాలి. ప్రాబ్లం ఏం లేదు. ఎవరో ఒకరు మీ కుటుంబం గురించి మొత్తం కథ అంతా చెప్పాలి. ఫుల్ స్టోరీ మొత్తం. అంటే మీ పూర్వీకుల నుంచి మొదలు పెట్టాలి. మహాభారత్. కథ నేను చెప్తాను. మొత్తం కథ చెప్పాలి అంటే 2 తరాల కథ మీకు చెప్పాలి. అదే కదా నేను అడిగింది. చెప్పు, కమాన్. మా తాత గారికి 2 మగపిల్లలు, రామారావు, విక్రమరావు. చాలా అందంగా ఉంటారు. రామారావు పెద్దవాడు, పుట్టుకతోనే అంధుడు. అంధుడా? కళ్ళు లేనివాడు, ఐ మీన్ బ్లైండ్. అయితే రామారావు రవీంద్ర భారతి లేదు భారతి అనేవాడిని పెళ్లి చేసుకున్నాడు. విక్రమరావు మా నాన్న దుర్గాదేవిని పెళ్లి చేసుకున్నాడు. దుర్గాదేవికి 5 పిల్లలు. 5వ వాడిని నేనే.
రామారావు పెద్దనానికి 101 మంది పిల్లలు. 101 మంది 11 మంది. మేము పెరిగి పెద్దవాళ్ళు అయ్యాం. అప్పుడు సుబ్బారావు అన్న వెళ్ళి భార్గవి వదిన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మేమందరం భార్గవి వదిన్తో సంతోషంగా ఉన్నాం. మాకు ఏ సమస్యలు లేవనుకున్నాం. తర్వాత పేకాటలో అస్సలు సమస్య మొదలైంది. తర్వాత మా కుటుంబాల మధ్య ఎప్పుడూ పోటీ జరుగుతూనే ఉండేది. 24 గంటలు, చెప్పాలంటే డైలీ సీరియల్ లాగా. చివరికి అందులో డబ్బు ఆస్తులు కూడా పెట్టారు. అయితే మేము ఓడిపోయాం. చివరికి అన్నీ కోల్పోయాం. ఆఖరిగా పెట్టడానికి మాకు ఏమీ మిగల్లేదు. అప్పుడు పెద్దన్నయ్య భార్గవతిని పణంగా పెట్టి పోటీలో దిగాడు. నా భార్యనా? ఇందులో మీరెవరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కథ చెప్పేప్పుడు మొత్తం చెప్పాలిగా. అందులో మేము ఓడిపోయాం. వాళ్ళు భార్గవతిని చీర పట్టుకుని లాగేశారు. అప్పుడు మా దూర బంధువు కృష్ణచంద్ర బావ వచ్చి మా వదినికి చీరలు ఇచ్చాడు. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళి దుబాయ్లో 14 ఏళ్ళు జీవించాం, వనవాసం. ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నాం. ఆ తర్వాత మా కుటుంబం వాళ్ళు మళ్ళీ గొడవకొచ్చారు. చివరికి యుద్ధం జరిగింది. దారుణమైన యుద్ధం. అదే గొడవ, విపరీతమైన గొడవ. కురుక్షేత్రంలో యుద్ధకాండలో ఫుట్బాల్ గ్రౌండ్ లో పెద్ద కొట్లాట. చివరికి మా ముత్తాత బాణం తగిలి పడిపోయాడు. బాణం తగిలి కాదు, కర్ర తగిలి పడిపోయాడు. అయినా చావలేదు. 18 రోజులు అంపశయ్య మీద ఉన్నాడు. అంపశయ్య మీద? అదే ఐసీయూలో. అప్పటికి కూడా మా ముత్తాత గొడవ కొనసాగించమన్నాడు. చివరికి మేము గెలిచాం. తర్వాత గొడవలు లేకుండా సంతోషంగా ఉన్నాం. ఇదేనండి మా కథ. ఈ యొక్క అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గురు, ఓసారి ఇలా అంకుల్, అది గురు. రే, ఏంట్రా మూర్ఖుడ ఈ కథ చెప్పేశావు? ఈ దేశంలో మహాభారతం చెప్పిన వాడిని మూర్ఖుడని నువ్వు ఒక్కడివే అన్నావు. నిన్నెవర్రా మహాభారతం కథ చెప్పమని? లేకపోతే యమదొంగ కథ చెప్పనా? పురాణాల మీద గౌరవం ఉన్నవాడిని అవమానించకండి. బీ కేర్ఫుల్. ఏంటి గురు ఇది? ఎంతో మంచి కుటుంబం అనుకున్నాను. ఇదేమిటి? బంధువుల మధ్య ఆస్తి గొడవలు, కేసులు, 18 రోజుల పాటు కొట్టుకోవడం, పేకాట, ఆ ఆట కోసం ఆడవాళ్ళను పణంగా పెట్టడం. వాట్ ద హెల్ ఇస్ దిస్ అండ్ వాట్ నాన్సెన్స్ ఇస్ హ్యాపెనింగ్ హియర్? అయ్యో, అతను చెప్పింది 2 తరాల ముందు కదండి. అయినా సమస్యలు లేని కుటుంబాలు ఉంటాయా? అంబానీ కుటుంబంలో సమస్యలు లేవా? అందుకని వాళ్ళ కుటుంబం గొప్ప కుటుంబం కాదని చెప్పగలమా? అనవసరంగా అవన్నీ పట్టించుకోకండి. ఇప్పుడు కుటుంబం చాలా క్లీన్గా ఉంది. పాత విషయాల గురించి ఎందుకండి ఆలోచించడం? మనం అలా చూసామంటే ఎవరి బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఉండదు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక లొసుగు ఉండి తీరుతుంది. మీరు కోరుకున్నట్టుగా ఎవరి మీద ఎలాంటి పోలీస్ కేసులు లేవు. వాళ్ళందరూ చక్కని స్టేటస్లో ఉన్నారు. అన్నిటినీ మించి జాతకాలు 2 బాగా కలిసాయి. అందువల్ల ఓకే అనండి, ఓకే అనండి, లేదంటే నేను ఫినిష్. అయినా పొద్దున్నే వాకింగ్ అంటూ తీసుకొచ్చాడేంటి? దామోదర్జీ, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? గురుజీ, ఈ కుటుంబం గురించి మనం తెలుసుకోవడానికి ఒక దారి ఉంది. అయ్యో, మీరు పొరపడ్డారు. ఇది బస్ స్టాండ్కి వెళ్లే దారి. అరే, అది కాదు గురు. మరి వాళ్ళది మొదటి నుంచి ఇక్కడ జీవిస్తున్న కుటుంబం కదా. అవును. మనం ఇరుగు పొరుగు వాళ్ళని అడిగితే ఈ కుటుంబం డీటెయిల్స్ అన్ని తెలుస్తాయిగా. దానికి మనం ఎందుకు అక్కడికి వెళ్ళడం? వాళ్ళనే మన దగ్గరకు పిలిపిద్దాం. కాదు, ఇది అమ్మాయి పెళ్లికి సంబంధించిన విషయం కదా. అటువంటిప్పుడు మనమే కదా వెళ్ళాలి. ఇతను నా చావు చూడకుండా వదలడం. హలో, ఏమైంది గురు? కొంప మునిగింది. దామోదర్ గారు నీ గురించి తెలుసుకోవడానికి మీ పొరుగింటాయన దగ్గరికి వెళ్ళారు. ఏ పొరుగింటాయన? మీ ఇంటి దగ్గరలో ఉన్న పూజారింటికి. తర్వాత త్వరగా ఏదో వచ్చి, లేదంటే నేను చంపేస్తాడు. సాగర్ బాయ్, మన బాయ్స్ ని పిలు. నమస్కారం. నమస్కారం. తమరెవరూ తెలియలేదు. మేము దగ్గరలో ఉన్న మంగళ హౌస్ నుంచి. కూర్చోండి, కూర్చోండి. థ్యాంక్ యూ. కొత్తగా ఎవరో ఆ ఇంట్లోకి వచ్చారని విన్నాను. అది మీరేనా? ఎవరో నాటకం కంపెనీ వాళ్ళని నాతో చెప్పారే. నాటకం కంపెనీ బస్సు కూడా చూశాను. మీరు నాటకం కంపెనీ వాళ్ళ? కాదు. ఆస్తులన్నీ పంచుకున్నప్పుడు మా అన్నయ్యకు వచ్చిన వాటా ఆ మంగళ హౌస్ ఆయన కొడుకులు ఎవరికో అమ్మేశారు. తర్వాత ఎన్నో చేతులు మారి అది మీ దగ్గరకు వచ్చింది. ఆ ఇంట్లో మీరు ఎంతమంది ఉంటున్నారు? లేదంటే ఆ ఇల్లు కూల్చేసి రిసార్ట్ కట్టించాలనే ప్లాన్ ఉందా? దేవుడా, ఈ పెళ్ళయ్యేలోగా నేను చావడం ఖాయం.
ఎందుకంటే మీరు ఆ పిచ్చి పూజారింటికి వెళ్ళొస్తున్నారు? పిచ్చి పూజారా? అవును, ఎన్నో ఏళ్ళగా ఆ పూజారికి పిచ్చుంది. నేను నా చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తున్నాను. వంశపారంపర్య వ్యాధట. ఈ పిచ్చి కుటుంబ కథని కొన్నేళ్ల క్రితం పిచ్చి పూజారి అనే పేరుతో సినిమా కూడా తీశారు. అదేమో 100 రోజులు ఆడింది. నమ్మలేకపోతున్నారు కదా? తనని చూస్తే పిచ్చోడని ఎవ్వరూ అనుకోరు. ఊరికే ఏడుస్తూ ఉంటాడు. అదిగో వినండి. ఆ వెంటనే నవ్వుతాడు. అదిగో విన్నారా? ఇదొక్కటే కాదు సార్, తరచూ గుడ్డలు చించుకొని పరిగెడతాడు. అందరినీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అడుగు అడుగు వచ్చేసాడు. ఏరా పోరా పోరా, ఇంటికి పో. పాపం పాపం సార్, పూర్వీకులు చేసుకున్న కర్మ. ఒక్కొక్కసారి అతని పరిస్థితి చూస్తే గుండె బద్దలైపోతుంది. నా గుండె క్షణానికోసారి బద్దలవుతూ ఉంది. మీరు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళారు? అందుకే వాడికి ఇప్పుడు పిచ్చి ఎక్కువైంది. ఊరికే మనం ఇంటికి వెళ్ళాలి. అదే బెటర్ అండి. నేను ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చేసాను. వెంటనే వేదిక రోషన్ల నిశ్చితార్థానికి ఏర్పాటు చేద్దాం. షల్ వి గో? దేవుడా శివశంభో. ఏంటి భయ్ పిలిచారు? బ్లేడ్, ఈ హత్యా ప్రయత్నం నన్ను చంపడం కోసం జరుగుంటుందని నా అనుమానం. పొరపాటున వేదిక వాళ్ళ నాన్నగారికి ఆ బుల్లెట్ తగులుంటుంది. మలేషియాలోని మన శత్రువుల్లో ఎవడో ఒకడో మన కోసం ఇక్కడికి వచ్చుంటాడు. జాగ్రత్తగా ఉండాలి. భాయ్, శత్రువులు ఎవరున్నారు? ఏ కేసు ఉంది? మనం అవన్నీ క్లియర్ చేసుకునే కదా ఇక్కడికి వచ్చింది. హలో భాయ్, మీరిక్కడ ఓ ముఖ్యమైన విషయంగా మిమ్మల్ని కలుసుకోవాలనుకున్నాను. అందుకే వెంటనే వచ్చేసాను. నేనిప్పుడు మీతో పర్సనల్గా కొంచెం మాట్లాడాలి. మీరు ఫీల్డ్ వదిలేసి వచ్చిన తర్వాత నాకు ప్రతి విషయంలోనూ కష్టాలు ఎదురయ్యాయి. నాకు కొన్ని కోట్లు నష్టం వచ్చింది. మీరు చివరిసారిగా నాకు డీల్ పూర్తి చేయాలి. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు. కృష్ణ, డబ్బు గురించి కాదు, తెలుసు కదా, నేను అవన్నీ వదిలేసి కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను. మీరోసారి డీల్ ఏమిటో వినాలి భాయ్. ఆ తర్వాత మీరు నిర్ణయించుకోండి. ఒక మర్డర్. దామోదర్జీని చంపాలి. నిన్న దామోదర్ మీద హత్యా ప్రయత్నం చేసింది నేనే. కృష్ణ, బి కంపెనీస్ అన్నిటికీ అధిపతి దామోదర్జీ. మీరు ఖాళీ చేయించిన ప్రాపర్టీస్ అన్ని దామోదర్జీవే. బి కార్పొరేషన్, వేదిక కార్పొరేషన్, వాటన్నిటినీ చూసుకోవడానికి దామోదర్ నియమించింది స్వయంగా తన బావమరిదైన గోపీకృష్ణని. వేదికని ఒకవైపు ప్రేమిస్తూనే మరోవైపు తన ఎస్టాబ్లిష్మెంట్స్ని సర్వనాశనం చేశారు మీరు. ఇవన్నీ నేను ప్లాన్ చేసినవి కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయి. బి కంపెనీస్ ప్రాపర్టీస్ మొత్తం నాకు కావాలి. అది నా పట్టుదల. అందుకు దామోదర్జీ మరణించాలి. ఇప్పుడు నా అధీనంలో ప్రాపర్టీస్ కోసం దామోదర్జీ కేసు వేశాడు. కేసులో ఆయన గెలుస్తాడు. అది జరగకూడదు. సో మీరు నాకు సాయం చేయాలి. మీరు ప్రారంభించిన వి కార్పొరేషన్ డీల్ని మీరే పూర్తి చేసి ఇవ్వాలి. ఎమోషనల్ కాకుండా ఆలోచించండి. మీకు ఇదేమీ కొత్త విషయం కాదు కదా. దీనివల్ల మీకు నష్టమేం లేదు. ఏ ఆటంకం లేకుండా హ్యాపీగా వేదికని పెళ్లి చేసుకోవచ్చు. మీరు రోజు ఇలాంటివి ఎన్నో డీల్స్ చేస్తారు. కొంచెం ఆలోచించండి. ఇందులో వచ్చే లాభం 50-50. మీకు లైన్ క్లియర్, నాకు లైన్ క్లియర్. దీంతో శాశ్వతంగా తేజ మాయమైపోతాడు. మీరిది చేయనంటే నేను ఇంకెవరి చేతనైనా సరే చేయించగలను. కానీ కేసు మీ మీదకే వస్తుంది. ఆ విధంగా పోలీసులకు ఇవ్వడానికి నా దగ్గర చాలా సాక్ష్యాలున్నాయి. ముఖ్యమైన సాక్షి గోపీకృష్ణ. బెదిరింపు కాదు, నా అవసరం.
ఇంకో దారి లేదు. సో రేపు సాయంత్రం 6 గంటల వరకు నేను వెయిట్ చేస్తాను. బాయ్. దామోదర్ గారు ఎలా ఉన్నారు? కృష్ణ, ఇక్కడ మీరు కూర్చోండి. అదేంటి సార్, నా ఫ్రెండ్కి ప్రమాదం జరిగిందని తెలిసాక వచ్చి పరామర్శించడం నా డ్యూటీ కదా. ఓకే, థ్యాంక్స్. చెప్పండి కృష్ణ, ఏమిటి విశేషాలు? విశేషం అంతా ఇక్కడే ఉంది కదా. వేదిక పెళ్లి గురించే కదా మీరంటున్నది. మంచి అలయన్స్ ఒకటి వచ్చింది. వాళ్ళ కుటుంబం అంతా నాకు నచ్చింది. అబ్బాయి కూడా మంచివాడు. మీరేం చెప్పద్దు, నాకన్నీ తెలుసు. మీకు తెలియనివే కొన్నున్నాయి. మీరేమంటున్నారు? ఇతనే కదా వేదికనిచ్చి పెళ్లి జరిపించాలని మీరు నిర్ణయించుకున్న రోషన్ వర్మ. కానీ ఇతను రోషన్ వర్మ కాదు, తేజాభాయ్ అనే అండర్ వరల్డ్ క్రిమినల్. వాట్? చెప్పరా, చెప్పు. నేను నిరపరాధిని సార్. నా తలకి తుపాకీ గురి పెట్టి వాళ్ళు నా చేత ఇదంతా చేయించారు. ఇక్కడున్న పిచ్చాడు గోపీకృష్ణ కానే కాదు. ఇక్కడున్న గోపీకృష్ణ గారికి పిచ్చేమీ లేదు. ఇదంతా వాళ్ళ పథకం. వేదిక మేడంని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు వేసిన ప్లాను కదా. అవును, అంతేకాదు సార్, రోషన్ కుటుంబంలో వాళ్ళందరూ క్రైమ్ రిపోర్ట్స్ లో నేరస్తులు. మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి, అందరినీ అరెస్ట్ చేసి బొక్కలో తోస్తాను. ఆఫీసర్, అలా మీరు లాక్కు రావడానికి, ఇష్టానికి కొట్టడానికి తేజ ఏమీ వీధి రౌడీ కాదు. దామోదర్జీ ఎక్కడికి వెళ్లి దాక్కున్నా అతను వెతుక్కుంటూ వస్తాడు, వేటాడి పట్టుకుంటాడు. మనకు కావాల్సింది సాక్ష్యాధారాలతో వాడిని అంతం చేయడం అని తెలుసుకోండి. శత్రువును అంతం చేసేటప్పుడు వేళ్లతో సహా పెకిలించాలి. కేవలం కొమ్మల్ని మాత్రం కొట్టేస్తే అది మళ్ళీ పెరుగుతుంది. సో తేజ అంతం కావాలంటే అతన్ని ట్రాప్ చేయాలి. మనం పన్నే పద్మ వ్యూహంలోంచి బయటికి రాలేని విధంగా ఇరికించాలి. కానీ ఇదంతా సార్, మనం ఇది చేసి తీరాలి. చెయ్యక తప్పదు, ఇంకో మార్గం లేదు. అంత పెద్ద డేంజర్లో ఉన్నారు మీరిప్పుడు. కరెక్ట్గా చెప్పాలంటే క్రిటికల్ స్టేజ్. సార్, 1 minute. నేను పెళ్లికి శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను. పెళ్లి కూతురు మీకు తెలుసు, వేదిక దామోదర్. వరుడు మలేషియాలో ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మోహన్ కృష్ణ గారి కొడుకు సంజయ్ కృష్ణ. కళ్యాణ మండపం అడ్రస్ అందులో క్లియర్గా రాసుంది. ఈ విషయంలో మీరేవైనా చేయాలనుకుంటే ఫేస్ టు ఫేస్ చూసుకుందాం. దేనికైనా మేము రెడీ. ఈ పెళ్లి కాస్త కానివ్వండి, అందరిని ఈడ్చుకుపోయి లాకప్లో పడేస్తాం. వీళ్ళ మొహాలకి జాయింట్ ఫ్యామిలీ. బాబు రోషన, బాధపడకు. కాస్త మనసు విప్పి మాట్లాడుకుంటే ఈ అపార్థాలన్నీ తొలగిపోవచ్చు. నువ్వెలాగైనా సరే ఓసారి వేదికను కలుసుకో. విషయం వివరంగా చెప్పు. నీకు ఇబ్బందిగా ఉంటే మేం వెళ్ళి మాట్లాడతాం. వద్దు, ఈ కిందలో ఎవరు జోక్యం చేసుకోకండి. ఈ రోజుతో నేను అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. లాయర్ గారు,
బాయ్ వీళ్ళు ఒక్కొక్కరికి ఎంత డబ్బు ఇవ్వాలో ఇచ్చేసి పంపించేయండి. నువ్వేమనుకుంటున్నావురా? నువ్విచ్చే ముష్టి డబ్బుల కోసం మేము ఇలా అన్నాం అనుకుంటున్నావా? ఒక్క విషయం అన్నయ్య ఉండు. రోషన్, కూలి డబ్బుల కోసం నటించడానికి మేము ఇక్కడికి వచ్చినా బంధాల విలువేమిటో మా అందరికీ తెలుసు. జీవితంలో ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి. వాటి కోసం మేము ఎన్నో వేషాలు వేశాం. కానీ నీలాంటి బంధువున్న కుటుంబం కావాలని మేము కోరుకుంటున్నాం. ఒక్క నెల కలిసున్నా మనది కుటుంబం కాదంటావా? నువ్వు చెప్పు, ఇప్పుడు మేమేం చేయాలి? భాయ్, రేపు ఆ పెళ్లి జరిగే సమయంలో దామోదర్ని చంపి ఆ నేరాన్ని మీ మీదకు నెట్టేయాలని కృష్ణ ప్లానట. మలేషియాలో ఉన్న మన వాడొకడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. ఇక ఊరుకోకూడదు భాయ్. ఏంటో ఆలోచిస్తున్నావు? నీ వల్ల కాదంటే చెప్పు, మేమే ఏదో ఒకటి చేస్తాం. వద్దు, ఏం చేయాలో నాకు తెలుసు. దీన్ని ప్రారంభించింది నేనే కాబట్టి ముగింపు కూడా నేనే ఇవ్వాలి. తాళి కట్టిన వెంటనే దామోదర్ గుండెల్లోకి బుల్లెట్ దూసుకుపోవాలి. ఓకే, ముందు వరుసలో కూర్చోవాలి. రండి, నేను పెళ్లి చూడడానికి వచ్చాను. రండి. ఏంటి కృష్ణ, పోలీసులు ఎవరు రాలేదు? వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదా? డోంట్ వరీ సార్, ఇక్కడ పోలీసులు అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, నేను అన్ని మేనేజ్ చేస్తాను. షూర్ షూర్. ఓకే. ఫైన్. హలో సార్, బాగున్నాను. అయ్యో, థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అయింది. హలో సార్, అమ్మాయిని తీసుకురమ్మంటున్నారు. రమ్మన్నారా? 1 minute. కృష్ణ, ఏంటిది?
ఇప్పుడు తృప్తిగా ఉందా? ప్లీజ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీకేం కావాలి? మా ఆస్తా, మా డబ్బా, ఏం కావాలన్నా తీసుకోండి. కానీ ప్లీజ్ దయచేసి మమ్మల్ని బతకనివ్వండి. సాగర్, నిన్న దామోదర్ మీద హత్యా ప్రయత్నం చేసింది నేనే. వి కంపెనీస్ అన్నిటికీ అధిపతి దామోదర్జీ. మీరు ఖాళీ చేయించిన ప్రాపర్టీస్ అన్ని దామోదర్జీవే. వి కంపెనీస్ ప్రాపర్టీస్ మొత్తం నాకు కావాలి. అది నా పట్టుదల. అందుకు దామోదర్జీ మరణించాలి. కృష్ణ, ఇప్పుడు నా అధీనంలో ప్రాపర్టీస్ కోసం దామోదర్జీ కేసు వేశాడు. కేసులో ఆయన గెలుస్తాడు. అది జరగకూడదు. సో మీరు నాకు సాయం చేయాలి. దామోదర్జీని చంపాలి. యు బాస్టర్డ్! ఆస్తి కోసం, సంపద కోసమే అయితే నేనింత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న దామోదర్ని, కృష్ణని ఒక్క నిమిషంలో నేను కొనగలను. నేను కొన్నాను. ఒక ఇంటిని, కుటుంబాన్ని, బంధువుల్ని, అన్నిటినీ నేను డబ్బుతో కొన్నాను. నీకోసం. నేను కలలు కన్నా ఒక జీవితం కోసం. కానీ కలలు కనే అర్హత నాకు లేదని నువ్వు నాకు తెలియచేశావు. ఇక నుంచి రోషన్ వర్మ అనేవాడే లేడు. మీ ఎవరి జీవితాల్లోకి ఇకపై ఎప్పటికీ నేను రాను. ఐఎమ్ సారీ.
నేను వెళ్తుంది ఈ ఇల్లు, ఈ కుటుంబం ఈ రోజు నుంచి నాకు సొంతం అనే నమ్మకంతో. మీరిక్కడే ఉండాలి, శాశ్వతంగా ఒకే కుటుంబంగా. నేను తరచూ వస్తాను. నువ్వన్నట్టు ఇది నీ కుటుంబమే అయితే ఇది మీకోసం మీ ఇద్దరి కుటుంబాలు కలిసి తీసుకున్న నిర్ణయం. రోషన్ వర్మ ఇక లేకపోవచ్చు, కానీ ఆ మంచి మనసు ఇక్కడుందిగా. రోషన్? నేను రోషన్ కాదు, తేజాని. నేను ఇక్కడున్న వాళ్ళంతా నా కుటుంబమో నా బంధువులో కాదు, నిన్నటి వరకు. ప్లీజ్. బ్లేడ్, బండి తీరా. ఓకే బాయ్. ఈ నగరం ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది, కానీ ఆ ప్రశాంతత ఎంతో కాలం కొనసాగలేదు. తేజ మళ్ళీ అవతరించాడు. హలో, తేజాబాయ్ స్పీకింగ్. చెప్పు, ఎంతమందిని చంపాలి? చంపేశారు. అయ్యో, పిల్లి కరిచింది. దుంపతగా దీన్ని ఎందుకు ఎక్కించావురా?